Rishikesh Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంటే ఇన్సల్ట్స్ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏంటంటే ఏదైనా కానీ ఒక బయట ఈవెంట్స్ ఉన్న సందర్భాల్లో వెళ్ళినప్పుడు సో యూజువల్గా ఆర్టిస్ట్స్ అంటే కమీడియన్స్ కానీ ఎక్కువగా ఈ మాట జబర్దస్త్ కమీడియన్స్ కానీ లేకపోతే ఎవరైనా నోన్ కమీడియన్స్ వచ్చేటప్పటికి స్టేజ్ ఎక్కాలంటే ఫస్ట్ మాకు ఇవి ఉండాలి, సో ఇవి ఉంటేనే మేము ముందుకు వెళ్తాము, స్టేజ్ ఎక్కుతాము అనేది కూడా కోరికలు కోరే అవకాశాలు ఏమన్నా ఉంటాయి అక్కడ? కోరికలు లేదండి, రెమ్యునరేషన్ క్లియర్ చేయమంటారు సెలబ్రిటీ అయిన తర్వాత. మెయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ విషయంలో రెమ్యునరేషన్ క్లియర్ చేయాలంటారు. బికాస్ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ మేనేజర్ ఎక్కడెక్కడో ఆయన పనులు, ఆయన ఒక డిపార్ట్మెంట్ కాదు కదా, దిస్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ దట్ షో. ఆయనకి డెకార్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, చాలా ఉంటాయి కదా. ఆ పనుల్లో ఆయన ఉండి ఆయనకి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ పేమెంట్ అలా ఫోన్ చేసి రిస్క్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాంటివన్నీ పడుంటారు. ఎలాంటివి పేమెంట్స్? ఇప్పుడు మాకు కొంతమంది ఉంటారు పేమెంట్స్ ఎగ్గొడతారు, ఏం చేయలేము. ఓకే, ప్రోగ్రామ్కి వెళ్తాము, మా పెర్ఫార్మెన్స్ చేస్తాము, డబ్బులు ఇస్తే ఇస్తాడు అంటే 90% అందరూ ఇస్తారు, 10% ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. సరే, ఇప్పుడైతే ఇప్పటివరకు మీరు అంటే ఈవెంట్స్ చేసి పోగొట్టుకున్న డబ్బులు ఎంత అనుకోవచ్చు? నంబర్గా చెప్పలేను కానీ చాలానే పోగొట్టుకున్నా. చాలా కదా, అప్రాక్సిమేట్ అనేది ఒకటి నంబర్ అయితే చెప్పలేనండి, ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఎగ్గొడతానే ఉన్నారు. సుమారు ఒక 10-15 లక్షలు అంతకు మించేనా? దగ్గరకు ఉండొచ్చండి. అంటే చిన్నప్పుడు ఎగ్గొట్టిన చిన్న చిన్న అమౌంట్స్ కదండి, మాకు అప్పుడు ఇచ్చేది ఎంత, స్టేజ్ మీద అవకాశం ఇవ్వడం ఎక్కువ. నేను వైజాగ్ వెళ్ళాను ఒకసారి. వైజాగ్ వెళ్తే ఆయన ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత నాకు డిగ్రీ ఫీజు కట్టుకోవాలి. అప్పుడు ఫీజు కట్టుకోవడానికి వెళ్ళాను నేను ఆ ప్రోగ్రామ్కి. ఇది వస్తే ఈ ఫీజు కట్టుకోవచ్చు కదా అని వెళ్ళిన తర్వాత ఆయన లిటరల్గా డబ్బులు ఎగ్గొట్టాడు. నాకు రిటర్న్ ఇంటికి రావడానికి కూడా డబ్బులు లేవు. వేరే ఆర్టిస్ట్ దగ్గర 100 రూపాయలు తీసుకొని ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి వచ్చా విజయవాడ. అలాంటి బోల్డ్ జరిగినాయి. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా అప్పుడు, కొత్తగా చేస్తున్నాను ప్రోగ్రామ్స్. ఒక ఆయన ప్రోగ్రామ్కి పిలిచారు, చాలా పెద్ద నోన్ అసోసియేషన్, అది చెప్తే టక్ మనకి వెలుగుతుంది అందరికీ, పల్లెటూరులో ఉన్నోడు కూడా తెలుసు ఆ అసోసియేషన్ పేరు. క్లబ్ లాంటిది అనుకోండి. ఆ క్లబ్లో ప్రోగ్రామ్ చేసా, ప్రోగ్రామ్ బాగా జరిగింది. అదొక లిక్కర్ పార్టీ, వాళ్ళు కొట్టేసుకున్నారు. వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయే టైంకి ఒకళ్ళు కాలర్స్ పట్టుకోవడం ఎక్కువైపోయింది, వాళ్ళందరికీ కొట్టేసుకున్నారు. ఎవరాళ్ళు ఆయన మొబైల్ ఉండేది, మొబైల్ ఫోన్ కూడా కాదండి, మొబిటెల్ లాంటిది ఉండేది అప్పుడు, అది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆయనది. నైట్ 10-12ంటికి ఫుడ్ తినేసాం. సికింద్రాబాద్ స్టేషన్ పక్కన యాత్రి నివాస్ పక్కన జొరాస్ట్రియన్ క్లబ్ అని ఉంటుంది, అందులో ప్రోగ్రామ్ ఇది. ఓకే, 12ంటికి ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఎక్కడ ఉండాలో తెలీదు. రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా, తెల్లవారులు కూర్చున్నా. కాయిన్స్ వేసి, నా దగ్గర మొబైల్ లేదు, ఆయన నెంబర్ మాత్రం ఉంది, కాయిన్ బాక్స్. అప్పుడు కాయిన్ వేసి ట్రై చేస్తుంటే పొద్దున్న 8:30కి ఆన్ అయింది ఆయన మొబైల్. మొబిటెల్ అంటారు కదా, నాకు ఐడియా ఉంది. అది ఆన్ అయిన తర్వాత 11:30కో ఎప్పుడో ఓ ప్లేస్కి రమ్మంటే మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళా. అలా చాలా ఉంటాయండి ప్రతి ఒక్కరికి అవకాశాల కోసం మొదట్లో. అందుకే ఒక స్థాయికి వచ్చిన తర్వాత డిమాండ్స్ ఉంటాయి. ఓకే, ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే అవుతున్న క్రమంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, చిన్నప్పుడు ఇవన్నీ పడొచ్చారు కాబట్టి ఇవేమీ లేకుండా కొంచెం హైవే మీద వెళ్దాం అనే ప్రయత్నం ఉంది. ఈ లెక్కను చూసుకుంటే డిమాండ్ చేయడంలో తప్పు లేదనిపిస్తుంది. తప్పే లేదండి. ఓకే, తప్పు డెఫినెట్గా లేదు. చాలామంది ఈవెంట్ మేనేజర్స్ కొంతమంది ఉంటారు, ఫ్రెండ్స్, వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళందరూ వచ్చి ఏదో డిమాండ్ చేస్తున్నారా భయ్ అది ఇది అని అంటుంటే, మీరు చెప్పిన దాని తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట, డిమాండ్ చేయడంలో అసలు తప్పే లేదు. ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే డిమాండ్ దీనిలో రకాలు ఉన్నాయి, మళ్ళీ దీనిలో కూడా రకాలు. దీనిలో డిమాండ్ అంటే నేను చెప్పింది పేమెంట్స్ వరకు ఓకే అండి. నేను ఒక ఆర్టిస్ట్, ఐ డోంట్ వాంట్ నేమ్, నేను ఎవరి పేర్లు చెప్పను, ఎందుకంటే పేర్లు చెప్పే స్థాయికి నేను ఇంకా రాలా. ఓకే, వచ్చిన రోజు ఖచ్చితంగా చెప్తా, ఒకవేళ వస్తే. రాకపోయినా ఐఎమ్ హ్యాపీ, బాగానే ఉన్నా. ఒక ఆర్టిస్టు ఈవినింగ్ 3 o'clock మేము ఒక సిటీకి వెళ్ళాం ప్రోగ్రామ్ చేయడానికి. 7 o'clockకి స్టార్ట్ అయిపోద్ది ఈవెంట్. అంటే వీ షుడ్ బి రెడీ బై 6:30, 3 గంటలన్నర టైం ఉంది. ఆ ఇచ్చిన హోటల్ రూమ్లో వైఫై లేదని చేంజ్ చేయమన్నాడు హోటల్, వైఫై లేదని. సరే లేదు సార్, ఏదో డాంగిల్ ఏదో ఉంటుంది కదా అది ఇస్తాం. లేదండి, ఐ నీడ్ వైఫై. పక్కన ఇంకో హోటల్కి షిఫ్ట్ చేశారు 4 o'clockకి. 4కి షిఫ్ట్ చేసిన తర్వాత 6:30కి రెడీ ఉండాలి కదా. టైర్డ్ అయిపోయినా బా పడుకున్నాడు. వైఫై అంటే ఈవెంట్ మేనేజర్ డబ్బులు ఖర్చు అనేది తప్ప అతను యూజ్ చేసుకున్నది లేదు.
ఇంటెన్షనల్ నేను చెప్తే మారుస్తారా లేదా, నన్ను చూసి ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ కొంతమంది ఎలా ఉంటుందంటే నేను ఉన్నాను కాబట్టి నీకు నా మీద డబ్బులు వస్తున్నాయి ఈవెంట్ మేనేజర్కి, కాబట్టి నేనేం చెప్తే నువ్వు వచ్చేయాలి అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే మన డబ్బులు మనకు రావాలి కాబట్టి స్ట్రిక్ట్గా ఉందాం అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది లిబరల్గా ఉంటారు, సర్లేని తర్వాత ఇచ్చినా పర్లేదు అన్నట్టు ఉంటారు. అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు క్యారవాన్ లేకపోతే మేము ఉండము, షూటింగ్స్కి అప్పుడు క్యారవాన్ కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయని నేను విన్నా చాలా. ఓకే. ఇంకోటి అండి బాబు, ఆ సినిమాలో నేనంటే ఎప్పుడు సినిమాలో ఆర్టిస్ట్ ప్రయత్నాలు చేసేంత అవకాశం నాకు రాలేదు. అవకాశం వస్తే నేను స్టార్ అయ్యేవాడిని కాదులే, కానీ నా టాలెంట్ నాకు తెలుసు. నాకున్న అతి కొద్ది టాలెంట్కి చాలా గొప్పగా బతుకుతున్నాను నా ఫీలింగ్. ఎందుకంటే నాకంటే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నాకు ఈ స్టేజ్ షోలు ఉన్నాయి కాబట్టి బతుకుతున్నాను సార్. లేకపోతే ఓన్లీ సినిమాను టీవీని నమ్ముకుంటే ఎంత కష్టపడాలంటే చాలా కష్టపడాలి. నేను మూవీ కూడా ఏదో చేశారు అంటే చేస్తున్నాను కూడా, ఒక సినిమా డైరెక్ట్ చేస్తానండి, త్వరలో వివరాలు చెప్తాను. ఓకే. అండ్ ఒక మంచి నోన్ హీరోతో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. 2-3 హీరోలు కూడా పరిశీలనలో ఉన్నారు. ఆ ముగ్గురు కూడా బాగా తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు పేర్లు ఇప్పుడు చెప్తే మిగతా 2 హర్ట్ అవుతారు, ఒకళ్ళు ఫైన్ లేక. కాబట్టి ఆ హీరో ఫైన్ లేక అనౌన్స్ అండి. త్రివిక్రమ్ గారి సినిమాలో జ్యోతిలక్ష్మి డాన్స్ వేసేటప్పుడు చూపించిన అట్లుందనమాట. ఏం లేదు సార్, ఇది ఒక ప్రయత్నం సార్. సినిమా ఇండస్ట్రీని ఎవరిని తొక్కరు సార్. ఇప్పుడు బయట చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు తొక్కేసారు. ఎందుకు తొక్కుతారు? నువ్వు వాడు కాలు కిందకి వెళ్ళి నుంచుంటే తొక్కుతారు. దూరంగా వెళ్ళిపోయి నీ ప్రయత్నం నువ్వు చేసుకొని నీ ఆపర్చునిటీ నువ్వు క్రియేట్ చేసుకో, వస్తుంది. నీ ఆపర్చునిటీ నువ్వు క్రియేట్ చేయటం ప్రయత్నం చేసావు, అవ్వలేదు, ప్రయత్నం చేసావు, ఫెయిల్ అయింది అంతే. మహా అయితే ఇంకో 100 ఏళ్ళు స్పాన్లు సార్ ఇక్కడ ఉండేది. ప్రతిరోజు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే కాదు, ఎండ్ ఆఫ్ ది లైఫ్ కాదు. వీ షుడ్ ఎంజాయ్ ఎవరి మూమెంట్ అంతే. ఏమన్నా పాజిటివ్ సార్ అంతే వస్తుంది. ఇప్పుడు నాకంటూ ఒక రోజు డెఫినెట్గా రాసి పెట్టి ఉంటుంది సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో అంతే ఆ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. రాసి పెట్టిన రోజు ఐ విల్ బి ద కింగ్. నైస్. అండ్ అలాగే సో మీరు చేసిన ఇప్పటివరకు దానిలలో ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చిన మంచి స్పందన, సూపర్ స్పందన అనిపించింది ఏంటి? అంటే ఆ ప్రదర్శనలో మీరేమి చేశారు? నేను ఆల్మోస్ట్ నా కామెడీ బాగా ఎంజాయ్ చేస్తానండి. ఒకసారి అంటే వెళ్ళిన ప్రతి దగ్గర సక్సెస్ ఉండదు, అలానే ఫెయిల్యూర్ ఉండదు. 90% ఆఫ్ మై షోస్ ఫర్ సక్సెస్ఫుల్. ఓకే. బికాస్ ఆఫ్ మై ఇంకోటి అండి, వాయిస్ ఇమిటేట్ చేయడం ఒక్కటి ఇంపార్టెంట్ కాదు. వాట్ ఎవర్ మనం స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాం, మన వొకాబులరీ ఏంటి, మనం ఐటమ్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, నెక్స్ట్ చెప్పే వాయిస్ని, ఇవన్నీ కౌంట్స్. ఒకసారి నేను అనంతపూర్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ అంతా డాన్సులు, తర్వాత సింగర్స్, అది బాగా విపరీతంగా డబ్బులు టిప్స్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే నేను చూసి నా లైఫ్లో చూసిన ఒకే ఒక ప్రోగ్రామ్ అన్ని డబ్బులు ఇవ్వడం. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ డబ్బులు చల్లేస్తున్నారు, వచ్చి 500 నోట్స్ అనంతపూర్లో. అయితే వాళ్ళు నాకు అవకాశం ఇవ్వట్లే. సింగర్స్ డాన్సర్స్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకా మొత్తం వాళ్ళు అలసిపోయాక లాస్ట్లో ఇచ్చారండి. అసలు వాళ్ళు అప్పటికి ఆ మూడ్లో కూడా లేరు, వినే మూడ్లో కూడా లేరు. అప్పుడు నేను ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఒకటి చెప్పా. ఆ డైలాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైలాగ్ ఎండ్ అయ్యే వరకు ఒక ఆయన డబ్బులు వేస్తానే ఉన్నాడు మీద. నాకు డైలాగ్ అవ్వకపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ లోపల. ఓకే. కానీ నేను నేర్చుకుంది కొంత కదా, అంతవరకు చెప్పి దాన్ని కొంచెం ల్యాగ్ చేయాలి. అది దానవీర సూరకర్ణలో చెప్తారు, పాంచాలి పంచభర్తృక ఏమే నీ ఉన్మత్త వికట అట్టహాసము ఎంత మరవి ఎత్తిరించిన మరుపరకు రాక హృదయశల్యామనమని నీ పర్యాసారముని నా కర్ణపటములు బయ్యలు చేయుచున్నవి. క్షీరావార సిద్ధిని తరాక సుధాకర వరుణ సమోత్పన్న సముత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరయుండునై నిజపు జీవర ప్రకంపిత చతుర్దశ భువన సూరవరుణులకు శత సోదరులకు అగ్రుతుండునై పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీయుండన రాజానికి మిత్రుడనై మానదునుడనై మరుగుడు సాగించు మమ్ము చూచి ఒక్కాడుది పరిచారిక పరివ్రత పగలబడిన ఊటయ్య. అవునులే, ఆ వయసు మారిన బామ్మకు ఎగ్గేమి సిగ్గేమి. ఇలా ఈ డైలాగ్ చెప్తుంటే ఆ డైలాగ్ చెప్తున్నంతసేపు ఆయన డబ్బులు వేస్తున్నాడు మీద. అప్రిషియేషన్ అంటే చాలా చోట్ల చాలామంది మంచిగా ఇంకోటి స్టేజ్ మీద మనం టీవీల్లో ఇంకో దగ్గర ఏం చెప్పినా స్టేజ్ మీద అయితే డబుల్ మీనింగ్లు చెప్పడానికి, వల్గారిటీ చెప్పడానికి ఉండదు. ఇంకా ఈ ఇంపాక్ట్ మా మీద ఎలా పడిపోయిందంటే కొంతమంది ప్రోగ్రామ్ పిలుస్తారు, పలానా రోజు అండి, ఓకే అంతా అయిపోతుంది సార్, కొంచెం మీరు ఆ డబుల్ మీనింగ్లు ఏమి లేకుండా ఎందుకు చెప్తాం సార్, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పాం సార్, స్టేజ్ మీద చెప్పం. ఏం అవసరం ఉంటుంది స్టేజ్ మీద, ఉంటే ఇంత లాంగ్ రన్ ఉండదు కదా. అండ్ లేటెస్ట్ ట్రెండ్ కూడా ఒకటి మనం చూస్తున్నాం, కేవలము ఈవెంట్స్ అట్లే కాకుండా సో పెళ్ళిళ్ళల్లో
సో ఏదైనా కానీ మెహందీ ఫంక్షన్ కానీ అండ్ ఆ తర్వాత రిసెప్షన్ కైండ్ ఆఫ్ థింగ్ సంగీత్ మెయిన్గా సంగీత్లో కూడా ఈ స్టాండప్ కామెడీ షోస్ కానీ ఇవన్నీ బాగా ఇప్పటి నుంచి నేను చిన్నప్పుడు ఫస్ట్ నుంచి చేస్తున్నాను నేను వెడ్డింగ్స్ చాలా. అసలు నేను ఫస్ట్ విజయవాడలో ఉన్నప్పుడు చేసిందే. విజయవాడ సైడ్ మ్యాక్సిమం ఈ పెళ్ళి అనేది ఆల్మోస్ట్ ఒక చిన్న కార్నివల్లో చేస్తారు అక్కడ. సింగర్స్, డాన్సర్స్, యాంకర్స్, మిమిక్రీ ఆర్టిస్టులు, మెజిషియన్లు, క్లోజప్ మెజిషియన్లు, రకరకాల ఆర్ట్ ఫామ్స్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ నేను చిన్నప్పటి నుంచి. ఈ ట్రెండ్ ఏంటంటే మీరు అప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మధ్యలో కొంచెం తగ్గింది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు నేను సంగీతులకి యాంకరింగ్ చేయడానికి వెళ్తూ ఉంటాను. అంటే ట్యాంకర్లో ఉన్న ఈడే యాంకర్ అనుకోకండి, మామూలుగా మాట్లాడడం కొంచెం బాగా మాట్లాడతాను, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది ఉంటుంది కాబట్టి. మల్టీలింగ్వల్ ఒక పర్పస్ ఉంది, ఇంగ్లీష్ హిందీ కూడా మాట్లాడగలుగుతా కాబట్టి నన్ను పిలుస్తూ ఉంటారు. సంగీతులకి యాంకరింగ్ అవి చేస్తూ ఉంటా. తర్వాత కొంచెం స్పోర్ట్స్ యాంకరింగ్, స్పోర్ట్స్ కామెంటరీ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఏదో పని అయితే చేస్తూ ఉంటాను సార్. ఓకే. నేను మా ఫ్రెండ్స్కి ఎప్పుడైనా ఏ బిజినెస్లో దీనిలో పెద్ద మిగలబా చేయాలా అంటే ఒకటే మాట అంట, లీగల్గా మనకు రూపాయి సంపాదించే అవకాశం వచ్చినా వదలొద్దు. లీగల్గా కష్టపడడానికి రెడీగా ఉండి సంపాదన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. తక్కువ మిగిలితే వదిలేస్తున్నాను. న్యాయంగా పని చేస్తున్నా, న్యాయంగా డబ్బులు వస్తుంది. అది రూపాయి వచ్చిందో 10 రూపాయలు వస్తుంది, పని చేయ డబ్బులు తెచ్చుకో అంతే. ఓకే, అంతే. అంటే సరే ఇప్పటి వరకు మీరు సంపాదించింది ఎంత అనుకోవచ్చు? డబ్బుల పరంగా ఉందండి, పెద్ద ఏం లేదండి. మా ఊళ్ళో చిన్న ఇల్లు కట్టుకున్నాను. హైదరాబాద్లో ఓ ఫ్లాట్ ఉంది. ఏ ఊరు సార్? మైలవరం అండి, విజయవాడ దగ్గర. మైలవరం. అక్కడ ఒక చిన్న ఇల్లు. అమ్మగారు ఉంటారు అక్కడ, మదర్ ఒక్కళ్ళే ఉంటారు. నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆవిడ ఇక్కడికి రమ్మంటే రారు, అక్కడ అలవాటు అయిపోయింది. ఆ ఇంట్లో అమ్మ ఉంటారు. ఇక్కడ ఒక 2 BHK అంతే. నేను సంపాదించిన ఓవరాల్ జీవితంలో ఇప్పటివరకు అంతే సంపాదించింది. ఫ్యామిలీ, వైఫ్, 2 పిల్లలు. ఇంకా పిల్లల గురించి? ఇద్దరు అబ్బాయిలు. బోత్ అబ్బాయిలు. 2 స్పోర్ట్స్ మెన్, క్రికెటర్స్ చెయ్యాలని నా గోల్. ఇప్పుడు నాకున్న లక్ష్యం ఏంటంటే నేనేదో పెద్ద అవ్వాలని అయిపోయింది. అంటే నేను ప్రయత్నం చేసే ఇది కూడా దాటిపోయింది. వాళ్ళిద్దరిని మంచి స్పోర్ట్స్. మీరు ఇప్పుడు చేసి బ్యాట్ పట్టుకొని చేశారంటే మీరు కూడా ఒక జెర్సీలో నాని లెక్క మీరు కూడా అవుతారు సార్. ఆ ఏజ్ కూడా దాటిపోయింది. ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్డ్ ఇచ్చే ఏజ్కి దగ్గరలో వచ్చేసాం. ఓకే. మా వైఫ్ రీసెంట్గా బాగా బోర్ కొడుతుందని, ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు బోర్ కొడుతుందండి, షీ హాస్ స్టార్టెడ్ డాన్స్ స్టూడియో అనమాట. వీ హైర్ సమ్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ అండ్ తను వెరీ రీసెంట్లీ ఒక 1 month కూడా అవ్వలేదు. ఓకే. పిల్లలు క్రికెటర్స్ అంటున్నారు. అంటే క్రికెట్ మీద నాలెడ్జ్ మీకు ఎంత ఉంటే మీరు అక్కడ అంటే వాళ్ళని అంతగా చేయాలనుకుంటారు కదా? ఐ డూ ప్లే అండి. నేను ఇప్పటికీ వీక్లీ ఒక ఫుల్ డే క్రికెట్ గ్రౌండ్లో గడుపుతా. ఓకే. కంప్లీట్గా ఒక రోజు అంతా క్రికెట్ గ్రౌండ్లో వారానికి ఒక రోజైనా ఉండాల్సిందే. మీలాంటి వాళ్ళే సార్, మన హైదరాబాద్ చుట్టుపక్కల గ్రౌండ్లు పెరిగిపోయినాయి. 150 గ్రౌండ్స్ పైన ఉంటాయి. సండే వచ్చిందంటే మీరు 150 గ్రౌండ్స్ 200 గ్రౌండ్స్ కూడా ఖాళీ ఉండవు. అంతెందుకు చిలుకూరు రూట్లో మొత్తం గ్రౌండ్స్ ఉంటాయి. ఏంటంటే ఆ భక్తుల కంటే వీళ్ళు ఎక్కువ ఉంటారు, బ్యాట్లు వేసుకొని సండే పూట పోతూ ఉంటారు. అది ఒక క్రికెట్. ఇంకోటి సార్, ఇంకోటి నేను మా పిల్లలిద్దరిని స్పోర్ట్స్లో వేయడానికి ఇంకో రీజన్, ఒకటి గోల్, క్రికెటర్స్ అవ్వడమే గోల్. సెకండ్ థింగ్ ఏంటంటే కమింగ్ జనరేషన్స్ పిల్లలు మన చిన్నప్పుడు అంటే నేను మీకంటే పెద్దవాడిని ఖచ్చితంగా. ఆ చిన్నప్పుడు పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. వారంలో కనీసం ఒక గంట, రోజుకు గంట చొప్పున సండే ఫుల్ డే ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు మొబైల్స్ తప్ప ఏమి లేవు. 30-35 ఏళ్ళకి బీపీలు, షుగర్లు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్స్కి. సో అలా కాకుండా కొంచెం ఫిట్గా ఉంటారు కాబట్టి అది కూడా ఒక రీజన్ అనమాట. ఓకే. ఫిట్నెస్ గురించి కూడా ఆలోచించి వాళ్ళు కొంచెం ఎస్, ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్ ఇన్ యువర్ లైఫ్ అండి. ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక మూమెంట్లో మీరు నేర్చుకున్నది మిమ్మల్ని ఎక్కడ వదిలేదు.